ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు బృహస్పతి గురుగ్రహం 2024 మే 1వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిన సందర్భంగా ఆ మార్పు వలన మేషాది ద్వాదశ రాశులకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అదే కాకుండా గురుగ్రహం యొక్క సంపూర్ణ విశేషాల గురించి తెలుసుకుందాం. బృహస్పతి దేవగురుడు, గురుగ్రహం, ఇలా అనేక పేర్లతో ఉన్నటువంటి ఈ గురుగ్రహం యొక్క మార్పు మేషం నుంచి వృషభంలోకి మే 1వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో మార్పు చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మార్పు వలన ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మరియు ముఖ్యంగా వృషభ రాశిలోకి చేరి 1 సంవత్సరం పాటు వృషభ రాశిలోనే ఉంటున్నారు కనుక ఆ వృషభ రాశికి ఈ గురుగ్రహ యొక్క స్థితి ఆ రాశిలో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మొదలైన విషయాలు తెలుసుకుందాం. జాతక చక్రంలో నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహంగా ఈ బృహస్పతి గురుగ్రహం చెప్పబడుతోంది. ఈ గురుగ్రహానికి నక్షత్రాలలో పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఈ 3 స్వనక్షత్రాలుగా చెప్పబడుతోంది. అలాగే రాశులలో ధనస్సు రాశి, మీన రాశి, ఈ 2 రాశులకి అధిపతి బృహస్పతి దేవగురుడు. ఇంతేకాకుండా ఈ ధనస్సు రాశిలో ఉండే గురువుకి మంత్రి లక్షణములు కలిగిన వాడుగాను, అలాగే మీనరాశిలో ఉండే గురువుకి గురువుగా చెప్పబడుతుంది. బృహస్పతి గురువు అనేదే పెద్ద గ్రహము అని గ్రహాలలో కల్లా పెద్ద గ్రహంగా చెప్పబడుతుంది. అలాగే పెద్ద గ్రహము అనే దానికి అర్థం పెద్ద మనిషి, పెద్ద గౌరవనీయుడు, మహానుభావుడు అనే అర్థాలు. అయితే అంత గొప్ప స్థితి కలిగినటువంటి ఆ గురువు దేవగురువు, దేవతలకి గురువుగా ఉండేవాడు. అటువంటిదే ఈ బృహస్పతి. ఈ బృహస్పతి యొక్క ఇష్టమైన రంగు పసుపు రంగు. అలాగే ఈ బృహస్పతికి గురువారానికి అధిపతిగాను, గురుహోరకి అధిపతిగాను జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ గురువు యొక్క అన్ని లక్షణాలని కూడా క్లుప్తంగా వివరించుతాను. గురువు మహాదశ అనేది 16 సంవత్సరాలుగా ఉంటుంది. జాతక చక్రంలో ఎవరికైనా సరే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే దశలలో గురు మహాదశ వచ్చినప్పుడు 16 సంవత్సరాలు ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఈ నక్షత్ర జాతకులకు మొదటి దశ గురు దశగానే ఆరంభించబడుతుంది. ఇంకా ఈ గురు గ్రహానికి మిగిలిన గ్రహాలతోటి అనుబంధం అంటే మిత్రగ్రహాలు ఏమిటి? మిత్రగ్రహాలంటే రవి, చంద్ర, కుజ గ్రహాలు మిత్రగ్రహాలుగాను, అలాగే శత్రుగ్రహాలంటే బుధ, శుక్రగ్రహాలు శత్రుగ్రహాలుగాను, శనిని సమగ్రహంగాను చెప్పబడుతోంది. అలాగే రాహుకేతువులలో కేతువు ఈ బృహస్పతి అంటే గురుపాలిత గ్రహంగా చెప్పబడుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా అది మిత్రగ్రహాలు, శత్రుగ్రహాలు, సమగ్రహాలుగా తెలుస్తోంది. ఇంకా కారకత్వాలు
కారకత్వాల్లోకి వచ్చేసరికి గురువు గారి యొక్క కారకత్వాల్లో అతి ముఖ్యమైనది ధనకారకం. ధనము, సంతానము, అలాగే నాయకత్వ లక్షణాలు, కుటుంబ వ్యవహారాలు, విద్యలు, అందులో ముఖ్యంగా వేద విద్య, మరి పౌరోహిత్యము, అలాగే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మేనేజ్మెంట్ అని, సూపర్వైజర్ అని పిలిచే లక్షణాలు ఉన్నటువంటి స్థితులు, మంత్రి, గురువు, అలాగే గౌరవనీయమైనటువంటి స్థితి కలిగిన అన్ని చోట్ల ఈ గురువు లక్షణాలు ఉంటుంటాయి. అలాగే ఉపాధ్యాయ వృత్తి కలిగిన వాళ్ళు, దేశభక్తులు, పట్టు వస్త్రములు, యజ్ఞయాగాది క్రతువులన్నిటికీ, అలాగే అన్ని రకాల శుభకార్యములలో కూడా ఈ గురువు గారి యొక్క ప్రమేయం ఉంటుంది. దీర్ఘచతురస్రాకారము, స్థూల శరీరము, ధ్యానము, యోగము, అన్ని రకాల లీడర్షిప్, మేనేజ్మెంటు, డ్రైవర్సు, జ్ఞానులు, సన్యాసులు, పూర్వతరమైనటువంటి ఆస్తిపాస్తులు, వృద్ధులు, విజ్ఞానులు, అజ్ఞానులు కూడా, లాయర్సు, రచయితలు, దర్శకులు, కళాకారులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ గురుగ్రహ యొక్క స్థితికి చెందుతారు. అంతేకాకుండా పూర్వపుణ్యము, పూర్వ ఆస్తులు అవన్నీ కూడా గురువుగారి సందర్భంగానే ఉంటాయి. గుండె జబ్బులు, బీపీ, అలాగే షుగర్ సంబంధించిన జబ్బులు మొదలైన అనారోగ్యాలు కూడా ఈ గురువు యొక్క కారకత్వాల్లోకే వస్తాయి. షేర్ మార్కెటు, ఇండోర్ గేమ్స్, అలాగే సెక్స్ సమస్యలు, తీర్థయాత్రలు, హరికథలు, బుర్రకథలు, బ్యాంకు సంబంధించిన వ్యవహారాలు, తీపి పదార్థాలు, జ్యేష్ఠ సహోదరులు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, బోధకులు, వీళ్ళంతా కూడా గురువు లక్షణాలతోటే ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా గురుకారకత్వంలోని కొన్ని భాగాలు. అంతేకాకుండా ఈ జాతక చక్రంలో గురువు యొక్క శుభ లక్షణాలు ఇచ్చేటువంటి రాసులు, అంటే గురువు ఎవరిదైనా సరే జాతక చక్రంలో లగ్నం నుండి 2వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానము, అలాగే 11వ స్థానానికి సంబంధించిన శుభ లక్షణాలు శుభస్థానాలుగా చెప్పబడ్డాయి. అలాగే ఈ గురువు గారు రాశి చక్రంలో తను ఉన్న చోటు నుంచి 5, 7, 9వ స్థానాల్ని చూడడం జరుగుతుంది. ఈ గురువు గారి అదృష్ట సంఖ్య 3. అలాగే ఉచ్చ రాశిగా కర్కాటక రాశిని, నీచ రాశిగా మకర రాశిని పొంది ఉన్నారు. ఈ గురువునకి ఇష్టమైన రత్నం కనకపుష్యరాగం, అలాగే దైవం ఈశ్వరుడు, పూజ రుద్రాభిషేకం, అలాగే దత్తాత్రేయ స్వామిని ప్రార్థించినప్పటికీ, అలాగే మేధా దక్షిణామూర్తిని ప్రార్థించినప్పటికీ ఈ గురువు సంతుష్టుడవుతాడని చెప్పబడుతోంది. అలాగే ఈ గురువు గారు రాశి చక్రంలో గోచార వశాత్తు వచ్చే ఫలితాల్లో కూడా 2వ రాశి, 5వ రాశి, 9వ రాశి, 11వ రాశిలో సంచరిస్తున్నప్పుడు శుభ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పబడుతోంది. అటువంటి రాశులలో సంచరిస్తున్నప్పుడు ఏ రాశి వాళ్ళకైనా, ఏ లగ్నం వాళ్ళకైనా శుభ ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఉంటుంది. దిక్కులలో ఈశాన్య దిక్కు గురువు గారికి చెందినది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, అన్ని గ్రహాలకి, అంటే 9 గ్రహాలకి 27 నక్షత్రాలని విభాగం చేయగా ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు వస్తుంటాయి. అయితే ఆ 3 నక్షత్రాల్లో గురువు గారికి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలు వచ్చినట్టుగా ఇంతకుముందే చెప్పాను.
అయితే అంతేకాకుండా ఈ అన్ని 12 రాసులలో కూడా అంటే ఈ గురువు గారికి ఈ 12 రాసులలో కూడా తన మిత్ర నక్షత్రాలు కానీ స్వనక్షత్రాలు కానీ ఉండి ఉన్నాయి. అది ఒక విశేషం. ఆ విశేషాన్ని బట్టి మేషాది మీన రాశి పర్యంతం అన్ని రాసులలో కూడా అంటే ఈ గురువుగారికి మిత్ర నక్షత్రాలైనటువంటి రవి, చంద్ర, కుజ, కేతు గ్రహాల నక్షత్రాలు కానీ అలాగే స్వయంగా గురువుగారి నక్షత్రం కానీ ఏదో ఒకటి ప్రతి రాశిలో కూడా ఉండి ఉన్నది. అంటే అప్పుడేమవుతుంది, ప్రతి రాశిలో కూడా తన నక్షత్రాలు తన మిత్ర నక్షత్రాలు ఉండటం వలన ప్రతి రాశి మీద మమకారం, అభిమానం, ప్రేమ ఈ గురు గ్రహానికి ఉండే ఉంటుంది. అంతేకాకుండా గురువు అనే పేరులోనే దయార్ద్ర హృదయుడు అనే అర్థం వస్తుంది. అంటే దయగలిగిన వాడు, అందరినీ కూడా బాగా ఆశీర్వదించగలిగిన వాడు అని చెప్పబడుతుంది. కాబట్టి గురువు గారి ఆశీర్వాదం ఉంటే అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికీ కూడా శుభ లక్షణాలు, శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురువు గారు మనం పేరుకి ఇది 3వ స్థానంలో ఉంది, 8వ స్థానంలో ఉంది, ఇది మంచి ప్లేస్ కాదు, అది మంచి ప్లేస్ అనే మాట అనుకున్నప్పటికీ దానిని మించి అంటే గురువుగారు ఏ రాశి వాళ్ళనైనా క్షమించటం, ఏ రాశి వాళ్ళకైనా శుభ లక్షణాలు ఇవ్వడం, శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుందని ఈ నక్షత్రాలని బట్టి తెలుస్తుంది. అంటే ఆ రాశిలో గురువుగారి మిత్ర నక్షత్రం ఉండొచ్చు, అలాగే గురువుగారి స్వనక్షత్రం ఉండొచ్చు. అప్పుడు ఆ రాశికి ఆ నక్షత్రానికి గురువుగారి దృష్టి పడినప్పుడు అది అనుకోకుండా ఆటోమేటిక్గా అది శుభ ఫలితాలు పొందే అవకాశాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఏ రాశికి కూడా మినహాయింపు లేకుండా అన్ని రాశులలో కూడా గురువు గారి యొక్క స్వనక్షత్రాలు, మిత్ర నక్షత్రాలు కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గురువు దాదాపుగా అందరికీ ఒకే విధంగా, అన్ని రాసుల వాళ్ళని ఒకే విధంగా చూడగలిగినటువంటి వాడు గురుగ్రహం. అయితే ఈ గురుగ్రహం యొక్క శుభ లక్షణాలు, శుభ ఫలితాలు ఎక్కువ మంది పొంది ఉంటారు, పొందబడుతూ ఉంటారు. కానీ ఎక్కడో తక్కువగానే అశుభ ఫలితాలు గురువు గారి యొక్క విషయాల్లో చాలా అశుభ లక్షణాలు ఉన్నాయి. అంటే అది అతని జన్మజాతకంలో ఉండేటువంటి మిగిలిన గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం, అలాగే గురువు గారు కూడా అంత పెద్ద అనుకూలంగా లేకపోవడం, అంతేకాకుండా ఆ గురువుగారి దశ అసలు రాకుండా పోవడం. అంటే గురువుగారి దశ ఆ జీవితంలోనే రానటువంటి వాళ్ళకి గురువుగారి ప్రభావం కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ అర్థం చేసుకుంటే గురువుగారు అందరికీ, అన్ని రాసుల వాళ్ళకి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా అర్థం చేసుకుంటే గురుగ్రహం యొక్క గొప్పతనం తెలుస్తుంది. గురువు అంటే ఒక రకంగా అంటే మనం వాడుక పదంలో ఉపాధ్యాయుడు, టీచర్ అని అనుకుంటాం కదా, అలాంటి విధానం కలిగిన వాడే అనుకుందాం. అయితే ఒక తరగతి గదిలో, పాఠశాలలో మరి గురువు అందరికీ సమానంగానే విద్యను బోధిస్తాడు కదా. అయితే అర్థం చేసుకోలేని వాళ్ళు, కొంత వెనుకబడిన వాళ్ళు, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమందికి ఇబ్బంది కలుగుతుందేమో. కానీ విద్యా బోధన అందరికీ సమంగా ఎలా పంచగలుగుతాడో ఒక ఉపాధ్యాయుడు, అలాగే గురువు గారు కూడా తన దగ్గర ఉండే లక్షణాలని అందరికీ సమానంగానే పంచుతాడు. కాకపోతే ఒక్కొక్కసారి ఆ గురు దశే రాకపోవచ్చు, అలాగే ఆ జాతకంలో గురువు యొక్క లక్షణాలు తక్కువగా ఉండవచ్చు అని ఒక్కొక్క చోట ఎక్కడో జరుగుతూ ఉంటాయి. నీచ స్థాయిలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు అనే పేర్లతోటి. అయితే ఆ నీచ స్థానంలో, ఆ అష్టమ స్థానంలో ఉండి కూడా దానికి తగినంత వరకు శుభ లక్షణాలు ఇవ్వడానికి గురువుగారు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అది ఉంటాడు అని కూడా చెప్పాలి ఖచ్చితంగా. అంత పగడ్బందీగా గురువుని నమ్ముకొని ఉంటే అన్ని రకాల విషయాల్లో శుభ లక్షణాలు పెరుగుతాయి, అంత శుభ ఆధిక్యత పెరుగుతుంది అని అర్థమవుతుంది. అటువంటి దేవగురువు. అయితే ఆ గురువు 12 రాశులలో సంచరించేటప్పుడు, ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి.
అంటే ఒక రాశి నుంచి మళ్ళీ అదే రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఆ 12 సంవత్సరాలు పట్టే సమయాన్ని పుష్కరం అంటాం. అది ఇప్పుడు ప్రస్తుతం నర్మదా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా గురుగ్రహ ప్రభావం సరిగా అందుబాటులో లేని వాళ్ళకి, అంటే అంత జాతకంలో దాని ప్రభావం తక్కువ ఉన్నవాళ్ళు, ఇంకా కావాల్సినంత గురుబలం సరిపోని వాళ్ళు ఈ పుష్కరాల సమయంలో స్నానం చేసి గురువు యొక్క ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే గురువు గారి ఆశీర్వచనం కలుగుతుంది. ఇలా గురువు యొక్క లక్షణాలని, విశేష లక్షణాలని, అన్ని రకాల విధానాల్ని చెప్పబడుతుంది. ప్రస్తుతం గురువుగారి యొక్క సంచారం వృషభ రాశిలో జరుగుతుంది. అయితే దీనిలో మనం ఏం చేయాలి? వృషభ రాశిలోని ఒక ఉదాహరణగా వృషభ రాశిలో సంచారం జరిగినప్పుడు గురువు గారి యొక్క ఆ యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు అప్పుడు మనం చూడాల్సిన విధానం ఏంటి? గురువుగారి దృష్టిలో ఎన్ని ఉన్నాయి? 5వ స్థానాన్ని చూస్తారు, 7వ స్థానాన్ని అన్ని గ్రహాలు చూస్తాయి. అలాగే గురువుగారు కూడా 7వ స్థానాన్ని చూస్తారు. అలాగే 9వ స్థానాన్ని కూడా చూస్తారు అని తెలుస్తుంది. అయితే 5, 7, 9 స్థానాన్ని చూస్తారు. అలాగే మరి జాతకంలో కూడా అతి ముఖ్యమైన స్థానాలు అంటే అది 1, 5, 9 అనే చెబుతుంటాము. అంటే 159 అనేది ఒక సూత్రం. ఆ ప్లేస్లో ఉన్న గ్రహాలు బాగా శుభ లక్షణాలు ఇస్తాయి, శుభ ఫలితాలు ఇస్తాయి అని జాతకంలో చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితినే ఈ గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంటుంది. ఉన్న రాశి నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తారు. అలాంటి స్థానాలకి శుభ లక్షణాలు బాగా పెరుగుతాయి. అక్కడ గురువుగారు ప్రత్యేకంగా చేసే పని ప్రతి రాశికి కూడా అది 2వ స్థానం అయితే ధనాన్ని, 3వ స్థానాన్ని అయితే సహోదరుల్ని, అలా 4వ స్థానం అయితే గృహ వాహన సంపదని, ఇలా 5వ స్థానం అయితే సంతానం మొదలైన విషయాలని, విద్యా లక్షణాలని, ఇలా ఏదైతే రాశి ఉందో దాన్ని ప్రభావితం చేసి ఇంకా దాన్ని వృద్ధి చేస్తాడు. ఆ వృద్ధి చేసే గ్రహం గురువు. కాబట్టి ఇన్ని రకాల విషయాల్లో శుభ లక్షణాలు, శుభ ఫలితాలు రావడం కోసం ఈ గురువు యొక్క స్థితిగతుల్ని ఆధారపడి ఉంటుంది. కానీ బాగా ఎక్కువ శాతం వరకు గురుగ్రహం యొక్క లక్షణాలన్నీ శుభ పరంపరగానే ఉంటాయి, కానీ అశుభం చాలా తక్కువగా ఉంటుంది. ఎన్నో రకాల గ్రహాల యొక్క కాంబినేషన్స్ సరిగా కుదరక, అలాగే గురువు గారు కూడా సరైన ప్లేస్లో లేకపోతే అప్పుడు ఏదన్నా అశుభాలు వస్తాయే తప్ప దాదాపుగా అన్నీ కూడా శుభ లక్షణాలే ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళకి కూడా శుభ లక్షణాలు ఉంటాయి. కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఉండవచ్చు. అయితే ఆ ఎక్కువ తక్కువని సరి చేసుకోవడానికి గురు యొక్క దత్తాత్రేయ ప్రార్థన, మరి దక్షిణామూర్తి ప్రార్థన, అలాగే ఆదిశంకరాచార్యుల ప్రార్థన, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వగురు కృష్ణుని యొక్క విశ్వరూప సందర్భమైనటువంటి చిత్రాన్ని దగ్గర పెట్టుకొని నమస్కారాలు చేసుకున్నా సరిపోతుంది. భగవద్గీత అనేది కూడా ఈ సందర్భంలో ఉపయోగించుకోవచ్చు. ఇలా ఆ గురువు గారి యొక్క విశేషణల్ని కొంతవరకు మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పటికే కొంచెం వీడియో సైజు ఎక్కువైంది. దీన్ని ఇంకొంచెం మనం తర్వాత వీడియోలలో ఇంకా కొంత తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారికి ఈ గురువు యొక్క మార్పు ఎలా ఉంది, అలాగే 12 రాశుల వాళ్ళకి, వృషభ రాశి వారికి, మిథున రాశి వాళ్ళకి, అలాగే మీన రాశి వరకు అన్ని రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుంది, గురువుగారు అక్కడికి చేరినందువల్ల మంచి చెడులు ఏంటి, ఎంతవరకు ఎలాంటి శుభ లక్షణాలని మనం చూడగలుగుతాం అనే వీడియోలు కూడా వెంటనే క్రమక్రమంగా ఈ 12 వీడియోలు కూడా వరుసగా చేసి పెడతాను. ఇంకా వీలైతే మా శిష్య బృందం ఉంది, ఆ బృందం ద్వారా ఈ మిగిలిన వీడియోలని చేపియాలనే ఉద్దేశంతో ఉన్నాను.
అవకాశం ఉంటే అలా చేద్దాం, లేకపోతే నేనే చేసి ఉంచుతాను. ఎలాగైనా సరే ఈ 12 రాసుల వాళ్ళకి గురువు గారి యొక్క రాశి మార్పు వలన వచ్చిన శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ముందు ముందు తెలుసుకుందాం. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.